హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు శనగబేళ్ళతో పాయసం ఎలా చేయాలో ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను అనమాట. సో ఈ కప్పు బౌల్లో నిండా తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇది ఇద్దరు ముగ్గురికి ఈజీగా సరిపోతుంది. సో నెక్స్ట్ డే కొన్న హ్యాపీగా తినొచ్చు, ఏం చెడిపోయేది కాదు. సో దాన్ని నేను ఫస్ట్ వాష్ చేసేసుకొని ఉడకపెట్టేసుకుంటున్నాను. సో కొంచెం ఎక్కువ వాటర్ వేయద్దు, పొంగిపోతుంది. సో కొంచెం వాటర్లో వేసేసి ముందు ఇది ఉడకపెట్టుకుందాము. సో తర్వాత వచ్చేసి నేను ఏ బౌల్లో అయితే నేను శనగబాలు తీసుకున్నానో అదే బౌల్లో నేను బెల్లం తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకొని, నేనైతే ఇది ఈక్వల్ అంటే కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువ తిన్నా కానీ ఎగుటొచ్చేస్తుంది కదా. సో దీన్ని యాజ్ యూజువల్ నేను ఫిల్టర్ చేసుకోవడానికని వాటర్ పోసి కరిపెట్టిన. సో ఇక్కడ ఏం చేశానంటే నేను ఒక స్పూన్ సగ్గుబియ్యం తీసుకుంటాము, ఎందుకంటే మనము మరీ పలుచగా ఉన్న అంత బాగోదు కదా. సో కన్సిస్టెంట్ కొంచెం థిక్గా రావడం కోసం 1 or 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం అంతే. ఇవి రెండు మనం ముందుగా అంటే ముందు రోజు నెక్స్ట్ డే చేసుకున్న ఒక గంట ముందు నానపెట్టుకుంటే చాలు. ఇన్నిసార్లు మనం విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు. సో అవి నేను వేసి ఉడకపెట్టిన తర్వాత చూసారు అంత ట్రాన్స్పరెంట్గా అయితే రాలేదు, అప్పటికప్పుడు ఉడకపెట్టింది కాబట్టి. సో కొంచెం ఇంకొక రౌండ్ ఉడకపెట్టుకుంటే మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా బాగా వస్తాయి అన్నమాట. సగ్గుబియ్యం ఎక్కువగా ఇంకా మనం జస్ట్ గంటతోనే కలిపి పెట్టుకోవాలి, పప్పు గట్టితో రుబ్బేయద్దు, మరీ థిక్నెస్ ఎక్కువైపోతాయి. ఫస్ట్లో తెలియక నేను పప్పు గట్టితో రుద్దేసేదాన్ని, మా అత్తయ్య తిట్టేవారు. సో ఇలాగే గంటతోనే మనం తిప్పుకుంటే ఆ అంటే బేడలు కనపడుతూ ఉండాలి, మనకి ఆ సగ్గుబియ్యం అనేది కనపడుతూ ఉండాలన్నమాట. సో ఫిల్టర్ చేసుకున్న ఆ బెల్లాన్ని ఇందులో డైరెక్ట్గా పోసేసి ఇక్కడ మనం ఎంత వాటర్ కావాలనేది అంత వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం ఉడకపెట్టుకోవాలన్నమాట. సో ఇందులో ఏమంటే పాలు కూడా యాడ్ చేయాలి. సో ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ ఇంకా యాడ్ చేస్తాం కదా, క్యాష్యూ, ఆల్మండ్ అండ్ కిస్మిస్. సో అవి నేను ఆయిల్లో ఫ్రై చేసేసి అందులో వేస్తాను. ఇక్కడ ఏంటంటే నేను ఎలాచీ పౌడర్ షుగర్లో కొంచెం మిక్స్ చేసి అందులో యాడ్ చేస్తున్నాను. సో కొంచెమే యాడ్ చేయండి, ఎక్కువమే వద్దు. సో అది వేసేస్తున్నాను. సో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని అవి డైరెక్ట్గా అందులో వేసేసుకోవడమే. సో ఇదేంటంటే మనము ఒక 1 hour ముందు నానపెట్టుకుంటే అన్నిసార్లు ఉడకబెట్టాల్సిన పనిలేదు, జస్ట్ ఒక షాట్లో అయిపోతుంది అనమాట రెండు. సో కాకపోతే ఏమంటే ఈరోజు తినాలనిపించి అందుకని ఇలా చేసుకున్నాము మేము. ఇది చాలా ఈజీ అయిన ప్రాసెస్ అనమాట, ఎంత ఈజీ అంటే పాయసంలో. సో బలానికి బలము, టేస్టీకి టేస్టీ అనమాట. ఇందులో మనకి కార్బోహైడ్రేట్స్ అంత ఎక్కువ ఏం తీసుకోవట్లేదు మనము. సో తక్కువే తీసుకుంటున్నాం కాబట్టి మనం వీక్లీ ట్వైస్ అయినా ఈ పాయసం హ్యాపీగా తినచ్చు. షుగర్ వాళ్ళు కూడా తినచ్చు, అంటే బెల్లం కొంచెం తక్కువతో వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో డ్రై ఫ్రూట్స్ నేను ఫ్రై చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా అందులో వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము పాలు కొంతమంది ఇందులో యాడ్ చేస్తారు, మాకు పాలు అవసరం అంటే రెండు విధాలా నేను ట్రై చేశాను. సో టేస్ట్లో మాత్రం మనకి ఎలాంటి డిఫరెన్స్ లేదు, బోత్ టూ వేస్ మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే సో ఈ కన్సిస్టెంట్ చూసారా, ఇంతటితో ఆపేయచ్చు. లేదు పాలతో కూడా మేము టేస్ట్ చేయాలంటే పాలు ఇప్పుడు ఆఫ్ చేసి మరీ పోయాలన్నమాట, ఆన్లో ఉండగా మనం యాడ్ చేయకూడదు. సో స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మనకి ఎంత పాలు కావాలి అనేది కాచిన పాలు పోసుకోవాలన్నమాట. చూసారా నేను చెప్తున్నాను కదా, 2 వేస్లో పాయసము టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట. సో మీరు ట్రై చేయి ఫ్రెండ్స్, ఎలా ఉందో అనేది నా కమెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇది చాలా బలవంతమైన అంటే మనకి ఎనర్జీ వచ్చే పాయసం అన్నమాట. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.